బాయ్ మా. ఉండు బే, తొందరపడతావు ఎందుకు? వస్తువులా ఈ రోజు నా చిన్న స్నేహితులు కలుసుకోబోతున్నా. హాయ్ హాయ్. డేయ్, రోడ్డు చూస్తూ దాటు. సర్లే మామా, దాటేద్దాం. లొకేషన్ అదిరింద్ర. అదే మన 40 పైసా ఇది కదా. ఈ రోజు మందే. పదండి పదండి. ఆడికే ఆగరా నాయన, వస్తున్నా. ఎరా రాత్రి వచ్చారు, ఏం చేశారు ఇప్పటిదాకా? వాళ్ళు ఏదో ఒకటి చేసి ఉంటారు కదా, వచ్చిన పని చేసుకున్నారా? మామా ఇంతకు సరిగ్గా ఇచ్చిన మామ డైరెక్ట్ గా మీ ఇళ్ళకి వెళ్ళకుండా డైరెక్ట్ గా ఇక్కడ దిగారంటే మామా మనం ఎంజాయ్ చేయాలి మామా. ఏరా మామ, ఓకేనా? నా ఆటోకి మచ్చా. ఓకే అయినా నాట్ ఓకే అయినా ఇక్కడే, ఇంకెందుకు ఆలస్యం? సరే కానీ ఏదైతే ఎన్ని ప్రాజెక్టులు పెండింగ్ లో బిజీగా ఉన్నా మనం ఇలా కలిసినందుకు చాలా హ్యాపీ. మావా, మనం ఇలా కలుస్తామని కళలో కూడా అనుకోలేదు మావా. విశ్వగాడు ఏంట్రా ఇంకా రాలేదు? వస్తాడులేరా. ఈ పండుగ ఎలా కలిసి వస్తుంది అనుకోలేదు మామ. రే టెసెల్, ఇంతకు నువ్వేం చేస్తున్నావు? పోయిన సంవత్సరమే గోవాలో సెటిల్ అయ్యా మామా, ఫ్యామిలీతో సహా. గోవాలోనా? అబ్బో, ఏందిరా ఏమంటున్నావురా? అది గోవా కాదురా, గ్లోబు. ఏముంటది మావా? అయ్యిందా మీ ప్రెస్ మీటు? వచ్చిన పని మొదలు పెడదామా? రే మీరు ఫుల్గా మాటలు మునిగిపోతున్నారు. ఫుల్ ఉంది ఇక్కడ, మందులో మునగండి రా, ఫుల్గా ఎంజాయ్ చేయండి రా. ఏందలా చూస్తున్నావు? రౌండ్ పడకముందే భయం, రౌండ్ పడిందా నా సాగరంగా తర్వాత ఉంటది. మందు పొయ్యండి మామా, వట్టి మాటలేనా? వాడికి మందంట, పొయ్యండి. ఇగో గ్లాసులు అందరికి. గ్లాస్ పట్టడంలో మాత్రం ముందు ఉంటావురా నువ్వు. హ్యాపీ హర్ష, నువ్వు ఢిల్లీలో ఉన్నావుగా, ఏం చేస్తున్నావు ఏంటి? ఎక్స్పర్ట్ మావా, మన ఎంపీ గారు ఉన్నారుగా, కార్గోలో చిన్న కాంట్రాక్ట్ ఇప్పించాడు ఈ సంవత్సరం నుంచి. చాలా బాగుంది. ఉపేంద్ర, ఇందుకు నువ్వు? నేనా ముచ్చటగా 4 మూవీస్ తీశాను. అదేంటి ముచ్చటగా 3 కదా, 4 అంటున్నావు? నాకు మాత్రం 4. చెప్పేది విను, సినిమాలు తీయనివి కాకుండా రిలీజ్ కూడా చేసేవి. రైట్, గుడ్ జాబ్. ప్రస్తుతం తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఒక మూవీ ఫస్ట్ షెడ్యూల్ పూర్తి చేసాం. పండగ అయ్యాక సెకండ్ షెడ్యూల్ కూడా పూర్తి చేసి విడుదల చేస్తాం. సినిమా పేరు మామా? నా పేరా ఉపేంద్ర. సినిమా విడుదలయ్యాక ఉపేంద్ర ధీరజ్. ముందు పోసుకొని తాగు,
నీళ్ళు ఎక్కువ పోసుకుంటే ఈ కాలం సమస్య కదా మామ. ఉదయం నుంచి గురిద్దానికి తాగుతున్నావు ఏదో ఒకటి బాగా తాగి మామ నీళ్ళు ఎక్కువ పోసుకుంటే సమస్య కదా మామ. ఇదంటే సరిపోలా ఎందుకు యాక్షన్ తాకండి మామ, చిటికలో వచ్చేస్తా. చిచ్చుకుపోయిన వాడు ఇంకా పోస్తున్నాడా లేక నువ్వు పోయి చూసిరాపో. వస్తాలే మామ, పోయిన వాడిని ప్రశాంతంగా పోసుకుని రాని. వెళ్ళినవాడు పోవాలి కదా, ఏంటి? అదే పొయ్యాలి కదా. ఓహో, నాకు వేరేలా వినపడిందిలే. ఉపేంద్ర, నువ్వు చెప్పింది కరెక్టే. పోయడానికి పోయినాడు గంట అయింది, ఇంకా పోస్తే చెరువు కట్టు తెగిపోద్ది. పర్దు, వెళ్ళి చూసిరా. పోయిడని పోయినోడు రాడా, నేను పోతే కానీ వాడు రానట్టు. ఏందో వీళ్ళు. ఈ రాళ్ళలో వీళ్ళు ఎత్తుకునేటప్పటికి నా టైపు దిగిపోయా. వీడు తాగి ఆడబడిపోన్నాడు. తాగటం నేను పడిపోవటం. లేరా లేరా లేరా. ఓయ్ అమ్మా, ఏదన్నా పండ్రా, ఏదన్నా పండ్రా, ఏదన్నా పండ్రా, ఏదన్నా పండ్రా. ఆపండి 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 సార్ సార్ ఆపండి ఆపండి కారు ఆపండి సార్ సార్ కాదు. ఏం బాబు, కారు ఎందుకు ఆపారు? ఎందుకంత భయపడుతున్నారు? ఏమైంది? సార్ అక్కడ సార్ 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 అక్కడ సార్ సార్ చెప్పండి రా. సార్ 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 అక్కడ అక్కడ కారు ఎక్కండి. రండి బాబు, ఏం భయపడదు. ఏం భయపడొద్దు, కూర్చోండి. నేనున్నాను కదా, నేను చెప్తాను కదా. ఏం జరిగిందో చెప్పండి, భయపడొద్దు. అసలు ఏం జరిగిందో వివరంగా చెప్పండి. అది అది మేమందరం చిన్ననాటి స్నేహితులం సార్. బ్రిటిష్ కాలం నాటి రిజర్వాయర్ దగ్గర అందరూ పండగకి కలుసుకోవాలని ప్లాన్ చేసుకున్నాం సార్. అందరం కలుసుకొని పార్టీ చేసుకుందాం సార్. అలా కాదు బాబు, అసలు ఏం జరిగిందో వివరంగా చెప్పండి. సార్, వీడు ఢిల్లీలో స్థిరపడ్డాడు సార్, వీడు చెన్నైలో స్థిరపడ్డాడు సార్. మేమందరం కలుసుకొని ఏదో పార్టీ చేసుకోవాలనుకున్నాం సార్. అక్కడ ఒకే చోట చదువుకున్నాం, ఉద్యోగరీత్యా వేరు వేరు చోట స్థిరపడ్డాం. అవును సార్, వీడు వచ్చి ఢిల్లీలో స్థిరపడ్డాడు, వీడు వచ్చి చెన్నైలో స్థిరపడ్డాడు సార్. ఇంతకీ ఏం జరిగిందో చెప్పండి అయ్యా. మా ఫ్రెండ్స్ అందరం కలిసి పార్టీ చేసుకున్నాం సార్. మా ఫ్రెండ్ తస్సేలని ఒకడు పాస్ వస్తుందని వెళ్ళాడు సార్. వాడు ఇంకా తిరిగి రాలేదు సార్. ఈ లోపల వీడొచ్చి
మీరు ఇక్కడ ఎందుకున్నారా అని మా ఫ్రెండ్తో ఒకటి కూర్చుంటే అవును సార్, అని భయపెట్టాడు సార్. అవును సార్, భయం కాదు సార్. అక్కడ పాలగిరి చెన్నై కొడుకు పాలగిరి పరణి ఉన్నాడు సార్. సార్ వాడు చదువుకునేటప్పుడే బడే కొట్టి ఎక్కడో కేరళకి వెళ్ళి క్షుద్ర విద్యలు మంత్ర విద్యలని నేర్చుకున్నాడు సార్. లం పృథ్వ్యాత్మనే గంధం సమర్పయామి. హం ఆకాశాత్మనే పుష్పం సమర్పయామి. యం వాయువాత్మనే ధూపం సమర్పయామి. జ్యోతిరాత్మనే దీపం సమర్పయామి. కర్పూర నీరాజనం రక్తం సమర్పయామి. లోకమోహన వశీకర సర్వకార్య సిద్ధియు విద్యాచిత్తులు బ్రహ్మ రాక్షస వశీకరణ కలుగుటకై 5 లక్షల జపములు సంపూర్తి 5 ప్రాణములు స్వస్తి. యం ఓ ఐ ఈ ఓ శం చిం చిం. సార్ ఇన్ని రోజులు ఏమయ్యాడో ఎక్కడున్నాడో తెలియనోడు అకస్మాత్తుగా వీళ్ళ దగ్గర ప్రత్యక్షమయ్యేసరికి భయం వేసింది సార్. దానికి తగినట్టుగా పార్దు వెనకన్నే వెళ్ళి నేను వచ్చే లోపల చూసి వచ్చాడంట సార్. అక్కడ వాడు పడిపోయి ఉన్నాడంట సార్. పార్దు చూసి ఇక్కడ కూడా రాలేదు సార్, భయపడి వెళ్ళిపోయాడు సార్. అక్కడి నుంచే వెళ్ళిపోయాడు సార్. మాకు భయంగా ఉంది సార్. వాడు మనుషులు చంపేస్తారు సార్. వాడితో కూర్చున్నారు సార్ వీళ్ళు మన వాళ్ళు. అందుకని అక్కడ వద్దురు అని చెప్పి తీసుకొచ్చేసాను సార్. అక్కడ ఉంటే ఈ పాటికి మేము కూడా చచ్చిపోయాడు సార్. పాసుకుపోయినాడు ఉన్నాడో లేదు తెలియదు సార్. వాడు ఏమైపోయాడో తెలియదు సార్. చచ్చిపోయి ఉంటాడేమో సార్. నా అంచనా కరెక్ట్ అయితే మీ ఫ్రెండ్ చనిపోలేదు, అక్కడే ఉంటాడు. మీరు వెళ్ళి వెతికి తీసుకురండి. ఏం జరిగిందో నేను చెప్తాను. ఇప్పుడు మేము వెళ్తే ఈ టైంలోనా? చీకటి సార్. ముందే మాకు భయంగా ఉంది సార్. మేము వెళ్తే మా ప్రాణాలకి ఆపలేదు కదా సార్. మీ ప్రాణాలకి ఏ ఇబ్బంది లేదు. మీరు వెళ్ళి వెతికి తీసుకురండి. అలాగే సార్, పదరా. మేము వెళ్ళి తీసుకొస్తాం సార్. ఎక్కడున్నావురా టెసెల్? టెసెల్ ఎక్కడ్రా? ఎక్కడ వెతకాలరా నిన్ను టెసెల్? టెసెల్ 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 ఎక్కడున్నావురా? టెసెల్ 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 ఏయ్ టెసెల్ ఎక్కడ్రా? ఏయ్ టెసెల్ ఏయ్ ఎక్కడ్రా? టెసెల్ టెసెల్ ఏయ్ టెసెల్ ఏయ్ ఎక్కడ్రా? టెసెల్ ఏయ్ అటు కూడా వెళ్ళొచ్చు కదా.
వెళ్ళిపోండి, ఎవరు ఉండతో వెళ్ళిపోండి, వెళ్ళిపోండి, వెళ్ళిపోండి. ఏమైందిరా? లేవరా, లేరా, ఈ రక్తం ఎట్లా రే? అయ్యో 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 లేవరా, పైకి లేవరా. ఏమైందిరా? వీడికి రే వాడు మనిషి కాదురా, సైతాన్ రా. రే వాడు సైతాన్ రా, వాడు సైతాన్ రా, వాడు సైతాన్ రా. రే టెసెల్, నీకేం కాదురా, మనకు ప్రొఫెసర్ ఉన్నాడు రా. రే 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 కళ్ళు తెరువురా టెసెల్. రే టెసెల్ కళ్ళు తెరువురా. టెసెల్, సార్ మీరు నిజంగా చాలా గొప్పవారు సార్. రే కూర్చోరా కూర్చో. సార్ మీరు దేవుళ్ళు అంటారు సార్ మాకు. సార్ నిజంగా మీరు ఎలా చెప్పగలిగారు సార్? ఖచ్చితంగా బతికే ఉంటారని. మీరంత ఖచ్చితంగా ఎలా చెప్పారు సార్ అసలు? దానికి కొన్ని లెక్కలు ఉంటాయి.